వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. అంతర్వేది లక్ష్మీ నరసింహుని రథోత్సవం ఎంతో వైభవంగా భక్తజన సంద్రం మధ్య జరుగుతుంది. ఆ స్వామివారి రథోత్సవాన్ని చూడటానికి మేము భీమవరం నుంచి అయితే బయలుదేరాము. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి రథోత్సవం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి రథసప్తమి మొదలుకొని ఈ నెల 25వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన అర్ధరాత్రి 12:29 స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు నృసింహస్వామి నామస్మరణతో జరిగింది. ఆ తదుపరి రోజు 20వ తేదీ మధ్యాహ్నం 2:05 స్వామివారి రథోత్సవానికి ముహూర్తం అయితే ఖరారు చేశారు. అసలు స్వామివారి కళ్యాణానికే రావాలని ఎంతో అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ రథోత్సవానికి కూడా రాగలనా లేదా అనుకున్నాను. మా వారు వచ్చేసరికి సాయంత్రం 4 అయింది. ఇంటికి వచ్చేసరికి 4ంటికి బయలుదేరి 5:30 ఇక్కడికి చేరుకున్నాము. మేము వచ్చేసరిలోకి స్వామివారు గురాలకు అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారికి సారిని సమర్పించుకొని రిటర్న్ అయ్యి టెంపుల్ దగ్గరలోకి రాబోతున్నారు. ఆ టైంలో మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. స్వామిని అసలు ఈ రథోత్సవం చూస్తుంటే అసలు అది చెప్పడానికి రాదు, అది కన్నులతో చూస్తేనే తెలుస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధిరోహించిన రథాన్ని లాగే వారిదే అదృష్టం. అలాగే ఆ రథ మహోత్సవాన్ని చూసే కన్నులదే భాగ్యం అన్నట్లుగా రథయాత్ర ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి పర్వదినాన జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి అసంఖ్యాకమైన భక్తులు కాలినడకన వచ్చేవారు, కాలినడకిన సైకిల్ మీద వచ్చేవాళ్ళు, సైకిల్ మీద ట్రాక్టర్లు పెట్టుకొని కూడా మంచిగా జనం అంతా ఒక గ్యాదర్ అయ్యి ట్రాక్టర్లో వస్తున్నారు. బస్సులు అయితే కితకితలు ఆడుతున్నాయి, ఇక కార్లు అయితే చెప్పనే అక్కర్లా. అలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చాలామంది వచ్చారు. ఇక్కడ గోవింద నామస్మరణ, జై నరసింహ, జై జై నరసింహ, లక్ష్మీ నరసింహ అంటూ భక్తుల నినాదాల మధ్య రథయాత్ర నయన మనోహరంగా సాగింది. మొత్తానికి స్వామివారి రథానికి ఎదురుగా వెళ్ళిపోయాము. స్వామివారి రథాన్ని లాగడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. మా వారైతే స్వామివారి రథాన్ని లాగడానికి కోసం అని తాడినైతే పట్టుకున్నారు. అది చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్లో వెళ్ళినా కానీ చివరిగా వెళ్ళినా కానీ స్వామివారి రథాన్ని లాగే అదృష్టం అయితే మాకు కలిగింది. రథం ఎంత అంటే ఎన్ని టన్నుల బరువు ఉందో ఏమో ఆ రథం. జనాలైతే ముందుకి వెనక్కి లాగుతూ ఒక్కసారిగా సడన్గా ఫోర్స్ తీసుకొస్తున్నారు. అలా స్వామివారి రథచక్రాలు అట్లా ముందుకు సాగుతుంటే కళ్ళతో చూస్తేనే ఆనందం, అది చెప్తే తనివి తీరదు. మీరు మాత్రం నెక్స్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ భీష్మ ఏకాదశికి తప్పకుండా స్వామివారి రథయాత్రకి రండి, వచ్చి చూడండి. మీరే అంటారు ఈమె ఎవరో కానీ చెప్పినామే కరెక్ట్గా చెప్పింది అని అనుకుంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నరసింహుని అవతారం ఒకటి. మన తెలుగు నేల మీద ఉన్న నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా కోనసీమ వాసుల కొంగు బంగారంగా భక్తుల రక్షకుడిగా కొలువైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రథయాత్ర అంటే ఈ ఉభయ గోదావరి జిల్లా వాసులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఇక నా వరకు వస్తే అంతర్వేది స్వామిని దర్శించడం ఒక అద్భుతం. నేను సంతోషంగా ఉన్నా, కష్టంలో ఉన్నా, స్వామిని అసలు ఎలా ఉన్నా సరే స్వామిని కనులారా దర్శించి స్వామి గుడి ప్రాంగణంలో పెట్టే అన్నదానాన్ని స్వీకరించి హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తూ ఉంటాను. స్వామి నన్ను కరుణించి నాకు 100 సార్లు దర్శన భాగ్యం కలిగించారు. నాకు స్వామిని చూడాలనిపించినప్పుడల్లా వచ్చేస్తూ ఉంటాను. ఆదివారం వచ్చిందనుకోండి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికో మూవీస్కో వెళ్తారు, కానీ అలా కాదు. నేను స్వామిని చూడటానికి వస్తాను. అక్కడ అన్నదానంలో పెట్టే సాంబార్ అన్నం ముఖ్యంగా అది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా తినండి, ట్రై చేయండి. అన్నదానమేగా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవద్దు. ఇక్కడ అంతర్వేదిలో పెట్టే అన్నదానం అద్భుతం. దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. స్వామివారి రథచక్రాలు చూడండి ఎంత బాగా కదులుతున్నాయో. ఆ సూర్యుడి అంటే సూర్యాస్తమయం సమయం అయింది. టెంపుల్ దగ్గరికి రథం రాబోయేటానికి చూడండి, ఆకాశం చూడండి ఒకలాంటి కలర్, ఒక లైట్ బ్లూ, ఆరెంజ్, పైన రెపరెపలాడుతున్నటువంటి స్వామివారి జెండా, పైన కలశం, ఓ పక్కన సూర్యుడి కిరణాలు, ఓ పక్కన జెయింట్ వీల్. ఇలా అసలు అది లైవ్గా చూస్తేనే ఆ అందం అనేది
ఇక్కడ చాలామంది భక్తులు స్వామివారి రథానికి పైన ఉన్నటువంటి కలశానికి అరటి పండ్లు విసురుతూ ఉన్నారు. అలా విసిరిన అరటిపండు ఆ కలశాన్ని తగిలి రిటర్న్లో చాలామందికి వచ్చి వాళ్ళ చేతుల్లో పడుతున్నాయి. అలా చేతిలో పడితే వాళ్ళు లక్గా ఫీల్ అవుతున్నారు. అలా నాకైతే మాత్రం ఎవరో విసిరిన 2 అరటిపండ్లు అయితే నా చేతిలో వచ్చి పడ్డాయి. అలా పట్టుకోవచ్చు క్యాచ్ మంచిగా. నెక్స్ట్ ఇయర్ మాత్రం మా వాళ్ళందరినీ, మా అన్నయ్య వాళ్ళని, మా తమ్ముడు వాళ్ళని, నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని, మా రిలేటివ్స్ అందరినీ కూడా ఈసారి రథయాత్రకు తీసుకొని రావాలి. ఎందుకంటే మా వాళ్ళు చూడాలి కదా ముందు ఎట్లాంటి రథయాత్ర, ఇంత అంగరంగ వైభవంగా జరిగే రథయాత్రని మా వాళ్ళు కూడా చూడాలి కదా. ఈసారి తప్పకుండా పిలుస్తాను మా వాళ్ళని. ఈసారి సంక్రాంతి విలువ రథయాత్రకే పిలుస్తాను. రండిరా బాబు, మన లక్ష్మీ నరసింహస్వామి రథయాత్ర జరుగుతుంది, మీరందరూ వచ్చి చూడాలి, ఇది నా రిక్వెస్ట్ అని చెప్తాను. నేను కూడా ఎట్లోకట్లా స్వామివారి రథాన్ని తాడినైతే పట్టుకొని లాగటానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. జనం మాత్రం చాలామంది ఉన్నారు. రథం లాగేటప్పుడు పట్టుకుంటున్నాం కానీ తర్వాత ఆ ఫ్లోటింగ్లో తెలియకుండానే మనుషులు మన మీదకి వచ్చేస్తున్నారు. అక్కడ పోలీస్ ఆయన నుండి పక్కకు జరగండి అమ్మా, మీరు వెళ్ళండి ముందుకు అన్నారు. సరే అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను కొంచెం దూరం లాగి. అసలు స్వామివారి రథాన్ని లాగడానికి ఉపయోగించిన ఈ తాడు చూడండి ఎంత లావుని పేనారో. అసలు ఎన్ని క్వింటాల బరువు ఉందో. దాని పైకి ఇట్లా లేపుతుంటే ఓరి దేవుడా ఇంత బరువు ఉంది ఏంద్రా నాయన అనిపించింది. పిల్లలు చూడండి అటు ఇటు ఎంత గట్టిగా లాగుతున్నారు బలంగా. గోవిందా గోవిందా అనుకుంటూ నేను కూడా కొంచెం దూరం లాగగలిగాను. ఈ విధంగా ఈ సంవత్సరం భీష్మ ఏకాదశిన స్వామివారి రథాన్ని లాగే అదృష్టం మాకు కలిగింది. నెక్స్ట్ ఇయర్ మీరందరికి కూడా కలగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.